కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆగస్టు 2న దివ్యాంగుల ఉచిత ఉపకరణాల శిబిరం ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులపై చిత్తశుద్ధి ఉండేది కాదని, వారికి మేలు చేసే విధంగా సదరం క్యాంపులు ఉండేవి కాదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏఎల్ఐఎంసీఓ సంస్థ వారి సహకారంతో విభిన్న రకాల దివ్యాంగులకు పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఉపకరణాల శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి గ్రామాల్లో ఉన్న దివ్యాంగులకు సహాయం చేయాలని కోరారు. శిబిరానికి వచ్చే దివ్యాంగులు సదరం ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, యూడీఐడి జిరాక్స్ కాపీల్ని తప్పనిసరిగా తీసుకురావాలని వారు కోరారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పిఠాపురాన్ని దివ్యాంగులకు ఉపకరణ మంజూరు చేయడానికి శిబిరం పెడతా ఉన్నారు 2వ తారీఖు నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు కూడా సదరన్ క్యాంపులు కానీ అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు కానీ ఎప్పుడు చేయలేదు. మేము అప్పుడు ఒక ట్రస్ట్ను పట్టుకొని స్థానిక మార్వాడీల ద్వారా తీసుకొచ్చి కొన్ని ఉపకరణాలు ఇవ్వడం జరిగింది. ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పిఠాపురాన్ని 2వ తారీఖున అంబేద్కర్ భవన్లో మరి గుర్తింపు కార్యక్రమం జరుగుతుంది. వీరికి ముఖ్యంగా 3 చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, సంకకారులు, కృత్రిమ కాళ్ళు, అదే చెవి మెషిన్లు, వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 80% నుండి చేతులుండి కాళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి ఈ మోటార్ ట్రైసైకిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు గ్రామాల్లో మీరు ఎవరికైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి వారిని స్వయంగా ఏదో ఒక వెహికల్లో మీరు తీసుకొస్తే చాలా పుణ్య కార్యక్రమం అవుతుంది. కాబట్టి వారందరినీ తీసుకొచ్చి ఈ శిబిరంలో నోట్ చేయించి వారికి సహకరించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఉందని చెప్పి